పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ నందు మీ గ్రంథమును తెరిచి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 13, 14 వచనాలను ఈ ఆరాధనలో ధ్యాన భాగంగా చదువుకొని దేవుని ఆత్మ సహాయంతో కొన్ని తలంపులను మనం నేర్చుకుందాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 13, 14 వచనాలు. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు అనగా ఎలీషా దానిని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడచిపోయెను. చాలండి. ఇక శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ప్రియులారా, ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13, 14 వచనాలను మూలముగా చేసుకొని మనతో మాట్లాడాలని, ఎలీషా జీవితంలో జరిగిన ఒక సన్నివేశము ద్వారా ప్రోత్సాహకరంగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కనుక శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనస్సు పెడదాం. దేవుని ఆత్మతో నింపబడిన ఏలియా గొప్ప పరిచర్య చేశారు. ముగింపు దినాలు వచ్చాయి. అంటే శారీరకంగా ఆయుష్కాలం తీరటం అని కాదు, కానీ కొనిపోబడే దినాలు వచ్చాయి. ఆ టైంలో దేవుడు అన్నాడు, షాపాతు కుమారుడైన ఎలీషా ఒకడున్నాడు, అతనిని నీ తరువాత నాయకునిగా అభిషేకించు, ఏర్పాటు చేసుకో. వెంటనే అడ్రస్ కనుక్కున్నాడు, వెళ్ళాడు. దేవుని అభిషేకముతో కూడిన వస్త్రమున ఆ దైవజనుడు ఎలీషా మీద కప్పాడు. పరిచర్య కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచర్యలో తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు ఎలీషా గురువు గారైన ఏలియా దగ్గర నేర్చుకున్నా. అన్ని అనుభవాలు అవుతూ ఉండగా ఒకానొక సమయంలో సుడిగాలు లాంటి ఆ దృశ్యము, ఆ పరిస్థితులు వచ్చాయి. అగ్ని రథాలు ఆ వాహనముగా కనబడింది. ఎలీషా చూస్తుంటనగా ఏలియా దైవజనుడు అలా ప్రాణముతోనే శరీరముతోనే మేఘాల మీద లేక అగ్ని రథాల మీద పరలోకానికి కొనిపోబడ్డా. ఇప్పుడు ఎలీషా ఒంటరి వాడయ్యాడు. ఎలీషా ఏకాకిగా మిగిలాడు. ఇలా ఒంటరి వాడైన ఎలీషా, సరే నాకు ఇంకా పిలుపు రాలేదు, నాకు ఇంకా ఆయుష్కాలం ఉంది కనుక నా దైనందిన జీవితాన్ని ఇలా ముందుకు కొనసాగిద్దామంటూ 2 అడుగులు వేశాడో లేదో, ఇప్పుడు ఎలీషాకు ఓ పెద్ద సమస్య అడ్డుగా నిలబడిపోయింది. ఏంటి ఆ పెద్ద సమస్య అంటే చదువుకున్నాం కదా, 13, 14 వచనాల్లో యోర్దాను నది ఎలీషాకు అడ్డుగా వచ్చింది. అప్పటికే గురువు గారిని కోల్పోయిన వేదనలో ఉన్నాడు, ఒంటరితనం అనే ఇబ్బందిలో ఉన్నాడు. ఇది చాలదన్నట్లుగా మరొక పెద్ద ప్రాబ్లం యోర్దాను నది. ఆ టైంలో ఆ యోర్దాను అనే పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్థం కాక చివరికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు, ఒక మాట పలుకుతున్నాడు. ఆ మాట ఏమిటి అంటే, ఇప్పుడు ఈ యోర్దానుని నేను అధిగమించాలి, అవతలకు నేను చేరాలి, నేను ముందుకు సాగాలి అని అంటే ఇప్పుడు నాకు దిక్కు ఒకే ఒక దిక్కు. ఆ దిక్కు ఎవరంటే ఏలియా దేవుడైన యెహోవా మాత్రమే. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. అందుకే యోర్దాను ఇలా ఉంటే దాని ముందులా నిలబడి ఏలియా దేవుడైన యెహోవా, మా గురువు గారి కాలములో ఏలియా దేవుడుగా ఉన్నావు కదా, ఇప్పుడు మా దేవుడిగా ఉన్నావు కదా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఒంటరిగా ఉన్నా, నా శక్తి చాలదు, నా బలము చాలదు, నేను ఇప్పుడు దీన్ని దాటలేను మానవరీత్యా, నీవు మాత్రమే నాకు దిక్కు అన్నట్లుగా నువ్వు ఎక్కడ ఉన్నావు, నాకు సహాయం చేయ, త్వరగా రమ్ము అన్నట్లుగా. ప్రియులారా, ఎలీషా ఏలియా దేవుడిని యెహోవాను స్మరించినట్లుగా చూస్తున్నాం. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. చివరికి ఏలియా దేవుడు సహాయం చేశాడు. సమస్యగా లేదు, అది పాయలుగా మారిపోయింది. అవతలికి సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తన దైనందిన జీవితాన్ని విజయం పరంపరలతో సాగించేశాడు. అలా ఎలీషా జీవితం కొనసాగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున ఈ వృత్తాంతాన్ని వింటున్న మనతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎలీషాకు యోర్దాను నది ఒక సమస్యగా ఎలా ఉందో, ఈనాడు నా జీవితంలో కూడా ఏదో ఒక సమస్య అడ్డుగా ఉంది. నన్ను దాటు చూద్దాం, నన్ను అధిగమించి చూద్దాం, నన్ను జయించి చూద్దాం, నీకు దారిచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అన్నట్లుగా ఏదో ఒక జటిలమైన సమస్య ఈ రోజున మన ఎదుట అడ్డుగా ఉండుంటుంది. ఇప్పటికే మానవ ప్రయత్నాలు చేసి చేసి విసిగి వేసారిపోయాం. ఆ సమస్య పెద్దదవుతుందే తప్ప దారి కానరాటల్లా.
కొంతమంది అయితే ఇక ఇంతే, నా జీవితం ఇలా ముగిసిపోవటమే అన్నట్లుగా నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, నిర్లిప్తతలోనికి వెళ్ళిపోతున్నా. ఈ రోజున నీ ఎదుట నిలబడిన యోర్దాన్ అనే సమస్య, అది ఏ సమస్య అయినా, నేను ఫలానా అని పేరు చెప్పక్కర్లా, అనుభవిస్తున్నా, నీకు తెలుసు. అది అనారోగ్య రూపంలోనో, ఆర్థిక ఇబ్బందుల రూపంలోనో, మార్పు లేని బిడ్డలో, భర్తో, భార్యో, కుటుంబ కలహార రూపంలోనో, నిరుద్యోగమో, ఏదో ఒక ప్రాబ్లం, అది నేను నీకు దారివ్వను అన్నట్లుగా అడ్డుగా ఉన్నదేమో. అయితే కృంగిపోకు, ఈ ఆరాధనలో మన దేవుడు మనలను దర్శిస్తున్నాడు. ఆనాడు ఎలీషా ఒక మాట పలికాడు, అదే మాటను పలకాలి. పలకటం అంటే నోటితో నాలుగుతో మాట్లాడేయటం అని కాదు, హృదయం అంతటితో ప్రియులారా ఆ దేవుని యొక్క గుణగణాలు గ్రహించి మనం విశ్వాసపు మాటలు పలకాలి. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. వాక్యములో ఎలీషా అంటున్నాడు, ఏలియా దేవుడిని యెహోవా. ఇప్పుడు ఏకాకిగా, ఒంటరి వాడిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు నీవే దిక్కయ్యా అన్నట్లుగా మాట్లాడుతున్నా. మా గురువు గారు ఉండుంటే ఈ రోజున నేను ఇంత టెన్షన్ పడేవాడిని కాదు. మా నాయకుడు ఉండుంటే ఈ రోజున నేను ఇంత కలవరపడేవాడిని కాదు. ఆయనే చూసుకునేవాడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్. కానీ ఇప్పుడు నేను ఒంటరోనయ్యా. ఇప్పుడు నాకు ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు నన్ను ప్రోత్సహించేవారు లేరు. ఇప్పుడు నీవు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు, ఏలియా దేవుడా అంటూ ఎలీషా రోజున చిన్న ప్రార్థన చేశాడు. లేక ఎలీషా ఆ దేవుణ్ణి స్మరించినట్లుగా చూస్తున్నాం. మనందరం రెఫరెన్స్ తీయక్కర్లేదు, కానీ ఒక మాట ఇలా ఉంటుంది, మనం ఎరిగిన మాట, తమ దేవుని ఎరిగిన వారట బలము కలిగి ఏం చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తా. అంటే ఈ రోజున మన పట్ల గొప్ప కార్యాలు జరగట్లేదు అంటే మన దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో మనం మర్చిపోయాం. మనం ఎంతవరకు సమస్య ఇంత పెద్దదండి, అమ్మో ఇంత కష్టంగా ఉందండి, ఇన్నిసార్లు తిరిగినా పని అవ్వలేదండి, ఎంతమంది రాసినా ఫెయిల్ అయ్యారండి ఎంతమంది, మనం సమస్యను వర్ణిస్తున్నాం. యోర్దాను నది ఇంత బారుందండి, ఇంత విస్తీర్ణంలో ఉందండి, ఇలా పై ఇంత ఎత్తుందండి, ముంచేస్తుందండి. మనం ఎంతవరకు సమస్యను చూచి సమస్య తీవ్రతను వర్ణిస్తున్నాం. కానీ వాక్యములో దేవుడు తన పిల్లలకు చెబుతున్న పాఠం ఏంటంటే, ముందు నువ్వు సమస్యను కాదు చూడాల్సింది, ప్రాబ్లమ్ను కాదు నువ్వు వర్ణించాల్సింది, నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహిస్తే అప్పుడు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు ఆ దేవుడు మన పట్ల మనలను ఒక ఆయుధంగా మలచి జరిగిస్తాడు. నమ్మితే స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా అదే చేస్తున్నాడు. యోర్దాను నది అడ్డుగా ఉండగా సమస్యను చూచి వర్ణించటల్లా, పరిస్థితులు చూచి వర్ణించట్లేదు, కానీ ఏలియా దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించి, ఏలియా దేవుడిని యెహోవా, నా ఏలియా కాలములో, నా గురువు గారి కాలములో ఆయనకు ఎలా తోడుగా ఉండి ఎలాంటి కార్యాలు చేశావో, ఇప్పుడు ఆ దేవుడా నీవు నా దేవుడు అయ్యా, నాకు అలాంటి కార్యాలు చేయయ్యా అన్నట్లుగా ఎలీషా అక్కడ చిన్న ప్రార్థన లేక చిన్న తలంపు ఆ మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఎలీషా గారు ఏలియా దేవుడని యెహోవా అని ఎందుకు పలికావు? అసలు అలా పలకటములో ఆ దేవుని గురించి నీకు అర్థమైన విషయాలు ఏంటి అని అడిగితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఉన్న సమయంలో ఒక 4 తలంపులు, 4 విషయాలు. ఏలియా దేవుడైన యెహోవా అని ఎలీషా పలకటములో ఎలీషాకు అర్థమైన ఆ దేవుని గుణగణాలు ఏంటో 4 మాటలు మీతో పంచుకోవాలని, ప్రోత్సహించాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా ఎలీషా అంటున్నాడు, ఏలియా దేవుడైన యెహోవా. ఆ మాట పలకటంలో మొదటి అర్థం ఏంటో తెలుసా? ఏలియా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఎలీషా గ్రహించాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా దేవుడిని యెహోవా అని అంటున్నాడంటే నేను ఇలా అంటాను, ప్రార్థన ఆలకించే యెహోవా, నా ప్రార్థన ఆలకించయ్యా, ఈ యోర్దానును నాకు దారిచ్చేలా సహాయం చేయయ్యా అని దాని ఆంతర్యం. అంటే ఇప్పుడు ఎలీషా ఏలియా దేవుడిని యెహోవాని పలకటములో ఎలీషాకు అర్థమైన మొదటి విషయం, ఈ దేవుడు మొరపెడితే, ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కారణం ఏంటంటే, మా గురువు గారి కాలంలో, మా నాయకుని కాలంలో, మా నాయకుడు కూడా ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాడు, గొప్ప కార్యాలు చేశాడు. వాటిని తలపోసుకుంటున్నాడు యోర్దాను నది దగ్గర ఎలీషా.
అంటే ఏలియా ప్రార్థిస్తే దేవుడు ఆలకించాడట. నిజమా? నిజమే, మనం ఎరిగిన మాటే. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాజుల 2వ గ్రంథం లేక 1వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో వంశమైనను మంచైనను పాడదని ప్రకటించెను. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ప్రియులారా, ఈ చదువుకున్న వాక్యములో ఏలియా ప్రార్థించినట్లుగా ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకుంటూ ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు కూడా తన పత్రికలో ఇదే సన్నివేశాన్ని ఎత్తి మాట్లాడుతాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడు, మంచు నాపేశాడు. మరలా అతడు ప్రార్థించగా వర్షము పడేలా, మంచు కురిసేలా దేవుడు చేశాడు. సో ఇప్పుడు ఎలీషా యొర్దాను అనే సమస్య దగ్గర నిలబడి ఇప్పుడు పలుకుతున్న మాట ఏలియా దేవుడైన యెహోవా అని అంటున్నాడంటే, ఎలీషా అంతరంగంలో ఉన్న మొదటి తలంపు ఏంటో తెలుసా? ఈ దేవుడు ఎవరి ప్రార్థించినా, ఏ స్థలములో ఉండి ప్రార్థించినా, ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థించినా ఖచ్చితంగా ఏలియా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. సంగమా, దేవుని పిల్లలారా, ఈ రోజున సమస్యలను బట్టి కలవరపడిపోతూ నలిగిపోతూ ఉన్న నీవు ఒక పని చేయాలి. నీ ఇప్పుడు దాకా సమస్యను చూచావు, లెక్కలు వేసుకున్నావు, ఇలా అలా అంటూ హైరాణ పడిపోతూ వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని తెలుసా? అసలు దీని కాదు, ప్రార్థన ఆలకించేవాడు నా దేవుడు. మొర పెడితే ఎలాంటి కార్యాన్నైనా నా ప్రార్థనకు జవాబుగా ఇస్తాడు, జరిగిస్తాడు అనే ఒక మంచి తలంపుతో ఎలీషా వలె సమస్య ఎదుట నిలబడి మనము దేవునికి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఎలీషా ప్రార్థన ఆలకించిన దేవుడు, అంతకు మునుపు ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించగలడు, జవాబిస్తాడు. నమ్మితే స్తోత్రం చెల్లుదాం, హల్లెలూయా. ఆనాడు గొప్ప యుద్ధము జరుగుతూ ఉండగా ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి అంటే చీకటి పడిపోతే గెలవలేరు. ఎవరి మీద దాడి చేస్తారో అర్థం కావట్లా. ఆ టైంలో మనం ఎరుగుదము, నాయకుడని యెహోషువ ఇలా ప్రార్థన చేస్తున్నాడు. సమస్యలో నిలబడి, సమస్య ముందు నిలబడి, పోరాటములో నిలబడి, యుద్ధ రంగములో నిలబడి యెహోషువ ఇలా ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలుచుదువుగాక, చంద్రుడా నీవు అయ్యాలోనులో ఇలా నిలుచుదువుగాక అని ప్రార్థన చేశాడట. వాక్యములో పరిశుద్ధాత్మదేవుడు రాయించిన మాట, ఒక నరుని మనవి ఆలకించి సూర్యుడు చంద్రుడు ఒక దినమెల్లా ఏమయ్యారట? కదలకుండా ఆగిపోయారట. ఈ విధముగా అంతగా మునుపు కానీ ఆ తర్వాత కానీ ఇలా ప్రార్థన ఆలకించి కార్యం జరగటం చరిత్రలో లేనే లేదని దేవుడే రాయించి ఉంచాడు. అక్కడ స్థలాన్ని చూడడు దేవుడు, అక్కడ పరిస్థితులను చూడడు దేవుడు, అక్కడ ప్రార్థించే మన అంతరంగాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఏ స్థలంలో ఉండి ప్రార్థించినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి ప్రార్థించినా, బాయ్ ఇక్కడుండి ప్రార్థన చేస్తావేంటి, మాయ్ నీకు బుద్ధి జ్ఞానం లేదా, ఇక్కడుండి మనవి చేస్తావేంటి అన్నాడట. మనం ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నా దాసుడు ప్రార్థిస్తున్నాడు, నా దాసురాలు మొరపెడుతూ ఉన్నది, నేను పట్టించుకోవాలి, నేను ప్రతిఫలం ఇవ్వాలి అంటూ ఈ ఏలియా దేవుడు మన పట్ల కూడా కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. గతంలో చెప్పుంటానే చిన్న సాక్ష్యం. నల్లమూరు సంఘ బిడ్డలు ప్రియులారా, అప్పట్లో కరపత్రాలకి యవన బిడ్డలు అందరితో పాటు కరపత్రాలు పంచడానికి ఆ సహోదరుడు కూడా వచ్చేవాడు. అతని పేరు ప్రకాష్. ప్రకాష్ అంటే ఇంకా కొంతమందికి అర్థం కాల అప్పటి యవన బిడ్డలకి. యేసు మీ అందరికీ తెలుసు, చాలామందికి పాత విశ్వాసులకి. ప్రియులారా, నందమూరులో ఉంటాడు. యేసుకున్న 2 తమ్ముళ్ళలో ఆఖరి వ్యక్తి ప్రియులారా, చిన్న తమ్ముడి పేరు ప్రకాష్. ఇతడు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నాడు. అతడు కూడా చేసే జాబ్ ఏంటంటే, కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ మనకి లిఫ్ట్ ఉంది మందిరానికి, ఆ లిఫ్ట్ వర్కులు కాంట్రాక్ట్ తీసుకొని చేస్తాడు, చేపిస్తూ ఉంటాడు. అది దగ్గర 8-10 అంతస్తుల భవనం అట.
దానికి అట్లాగే లిఫ్ట్ వర్కులు చేపిస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నా. ఆ టైంలో ప్రియులారా భయంకరమైన ప్రమాదం జరిగి 8వ అంతస్తులో నుండి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఆ గొయ్యిలోకి పడిపోయాడు. ఇక అయిపోయాడు, శవమే అంత ఈ ముక్కలు అయిపోయి ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ కింద కూడా ఉంది కదా, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేశారట. కానీ అద్భుతం అండి, ఆయనకి కాలు మాత్రమే విరిగింది, సజీవుడిగా బయటపడ్డాడు. బయటకు వచ్చాక అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యమయ్యా? 8 అంతస్తుల భవనం నుండి గొయ్యిలో పడితే నువ్వు చావకుండా బ్రతుకుంటాం, కేవలం ఒక కాలు ఫ్రాక్చర్ అవటం, ఇది ఎలా సాధ్యమంటే అప్పట్లో ఆ సహోదరుడు చెప్పాడు, నేను అలా పడిపోతున్న టైంలో ప్రార్థన చేశా, యేసయ్యా నీ చిత్తమైతే నన్ను రక్షించయ్యా, యేసు రక్తమే జయమంటూ ప్రార్థన చేశా. ఆ పడిపోతున్న టైంలో నాకు ఇంకో ధ్యాస రాలా, యేసు రక్తమే జయం, ప్రభువా కాపాడే అంటూ నాకు వచ్చిన ఒక్క మాట ప్రార్థనగా వల్లించా. ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడు మీ ఎదుట నేను ఇలా కనపడుతున్నా. ఇది జరిగింది 2013, 2014 ఆ టయాల్లో. ఈ రోజుకి ఆ సహోదరుడు సజీవుడిగా ఉన్నాడు, ఆ కాలు మళ్ళీ బాగైపోయింది, ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళాడు, 2 పిల్లలు పుట్టాడు, అదే జాబులో కంటిన్యూ అవుతున్నా. ఆ సహోదరుడు అప్పుడు చెప్పినప్పుడు ఇలా అన్నాడు, అన్నా నిజంగా స్థలములో దేవుడు పట్టింపు లేదు, పరిస్థితులను దేవుడు పట్టింపు లేదు, సమయం దేవునికి పట్టింపు లేదు, నేను అలా గాల్లో ఉండి ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ రోజున మతాలు ఎలా చెబుతుంటే నువ్వు స్థలంలో కూర్చో, నువ్వు నిష్టగా ఉండు, నువ్వు ఇలా చేయి అలా చేయి, మన బైబిల్లో చెబుతుంది. కానీ అదే ప్రార్థన అలాగే చేస్తే ఆలకిస్తానని ఎక్కడ రూల్ పెట్టలా, మనకు వెసులుబాటు ఇచ్చా. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడ ఏ వెసులుబాటు, ఏ పరిస్థితులైనా ప్రభు అంటున్నాడు, నేనెవరో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే యోర్దాను నదిగా నీ ఎదుట ఉన్న అడ్డుబండ అడ్డుగా ఉండనే ఉండదు. నేనెవరని? ప్రార్థన ఆలకించే దేవుడను, ఏలియా దేవుడని యెహోవా అనగా నేను మొరపెట్టేవారి మొరలు ఆలకించే దేవుడను అని ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనకు గుర్తు చేస్తారు. అయితే మీరు అనొచ్చు, అయ్యగారు మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం, మరి ఎందుకు ఇంకా జవాబు రావటంలా, ఎందుకు ఇంకా దేవుడు మాకు జయం ఇవ్వటలేదు అని మీరు ఒకవేళ ఆలోచిస్తుంటే నేను ఒక చిన్న తలంపు చెప్తాను. ఆ తలంపుతో సరిచేయబడి ప్రార్థన చేద్దాం. ఏంటి ఆ తలంపు అంటే, ఏలియా ఎలా ప్రార్థించాడో ఒక మాట జ్ఞాపకం చేయనా? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోనికి వస్తే క్రొత్త నిబంధనలో 213వ పేజీ యాకోబు పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 17 వచనములో ఇలా ఉన్నది. 17వ వచనంలో, లేక మీరు ఆ పై వచనాలన్నీ చదవచ్చు కానీ సమయం లేదు కదా, సరే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఎవరంట? ఏలియా మనలాంటి మనుషుడేనంట. సమస్యను చూస్తే మనకు చెమటలు పడతాయి, ఏలియా కూడా చెమటలు పడతాయి. అర్థమవుతుందా? సమస్యను చూస్తే మనకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ లెవెల్స్ పెరుగుతాయి, ఏలియా కూడా అంతేనంట. ఆయన ఏం పైనుండి కిందకి దిగి వచ్చిన ఏలియన్ కాదు, ఏలియా అంతే. అర్థమైందా? ఏలియా మాత్రమే ఆయన, ఏలియన్ అంతకంటే కాదు, ఏంజెల్ అంతకంటే కాదు. ఆయన కూడా మనలా ఒక తల్లి తండ్రికి పుట్టినోడే, మాంసము దేహం కలిగినోడే. అందుకే యాకోబు గారు చూడండి, మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ వర్షింపకుండానట్లుగా ప్రార్థించాడు, వర్షం ఆగిపోయింది. 18వ వచనంలో వర్షము పడేలా ప్రార్థించాడు, వర్షం పడటం ప్రారంభమైంది. ఇప్పుడు మన ప్రార్థనకు ఏలియా ప్రార్థనకు డిఫరెన్స్ ఒకటి చెబుతున్నా. ఆ డిఫరెన్స్ ఏంటి తెలుసా? 2 మాటలు ఉన్నాయి. ఒకటి, ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. రెండవది, ఏలియా విశ్వాసముతో ప్రార్థించాడు. అందుకే పై వచనాల్లో కూడా దేవుడు అంటాడు, ప్రియులారా 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు 17వ వచనానికి వచ్చేసరికి ఆసక్తితో కూడిన ప్రార్థన. సంగమా, దేవుని పిల్లలారా, నీ సమస్య ఎంత జటిలమైనదైనా ఏలియా దేవుడిని యెహోవా నీతో ఉండునుగాక, అది గ్రహించి నువ్వు ముందుకు సాగు. ఏంటి ఏలియా దేవుడిని యెహోవా? ఆయన నేను ఎప్పుడు ప్రార్థించినా ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. ఎలా ప్రార్థించాలి? ఏలియాలా ఆసక్తితో ప్రార్థించాలి, ఏలియాలా విశ్వాసంతో ప్రార్థించాలి. ఎక్కడో రోజులు గడిచే కొద్దీ విశ్వాసం తరిగిపోతుంది, దినాలు గడిచే కొద్దీ సమస్యకు పరిష్కారం రాక రోజులు నెలలు గడిచిపోయే కొలది ఆసక్తి ఎక్కడో తగ్గిపోతుంది.
అనాసక్తి వస్తూ ఉన్నది. అందుకేనేమో ఆ దేవుని ప్రభావము, ఆ దేవుని శక్తి మనం ఇంకా స్వతంత్రించుకోలేక యోర్ధానులాగానే ఉంటున్నది. సో ఏది ఏమైనా ఈ రోజు నుండి ఇలాంటి గొప్ప ప్రార్థనా పరులుగా మనం మారదాం. ఏలియా దేవుని సహాయముతో ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, సాహస కార్యాలు అనుభవిస్తూ ఆయన కొరకైన సాక్షులుగా ముందుకు సాగిపోదాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏలియా దేవుడిని యెహోవా అని ఎలీషా పలకటంలో ఎలీషాకు అర్థమైన ఏలియా దేవుని యొక్క రెండవ గుణం ఏంటంటే ఏలియా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని అర్థమైంది. అందుకే యోర్దాను దగ్గర సమస్య దగ్గర నిలబడి ఏలియా దేవుడిని యెహోవా ఎక్కడున్నావయ్యా, నాకు ఇప్పుడు కార్యము చేయ అయ్యా, నువ్వు ఏలియా దేవుడా అని ఎందుకంటున్నావు? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఏలియా దేవుడు అని ఎందుకంటున్నావు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అంటే మా గురువుగారి కాలంలో మా గురువుగారి ప్రార్థన ఆలకించాడు, మా గురువుగారి కాలంలో అద్భుతాలు కూడా చేశాడు. నెమరు వేసుకుంటున్నాడు గతాన్ని, ప్రియులారా, గత కార్యాలను తలపోసుకుంటున్నాడు ఎలీషా. అంటే ఇప్పుడు ఏలియా కాలంలో దేవుడు నిజంగా అద్భుతాలు చేశాడా? కోకళ్ళలుగా చేశాడు. వాటిలో ఒక చిన్న అద్భుతం మళ్ళీ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలోనికి వచ్చేయండి. ఓ చిన్న అద్భుతం ఎప్పుడు ఆ తలంపు వచ్చినప్పుడల్లా నేను గుర్తు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న తలంపు జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉన్నది. 6వ వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏలియా దేవుడిని యెహోవా అని పిలవటములో ఎలీషాకు అర్థమైన రెండవ విషయం, ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మా దేవుడు ఏలియా పట్ల అద్భుతం చేశాడు. ఏంటి అద్భుతం? ఇప్పుడు చదివామే, కాకోలములు ఉదయమందు. అర్థమవుతుందా? ప్రపంచ వింతల్లో ఒక దీనికి ఒక కోణంలో చెప్పాలంటే ఫస్ట్ గ్రేడ్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఈ సృష్టిలో మనిషి జీవరాశిని కంట్రోల్ చేయగలుగుతున్నాం. చివరికి విషపూరితమైన కోబ్రా, ఏమండోయ్ కోబ్రా అంటే ఇంగ్లీష్లో బాగుంది, కానీ తెలుగులోనే నాగపాము, విషపూరితమైన పాము, ప్రియులారా, అనకొండ లాంటివి. ఈ పదాలు తెలుగులో కొంచెం జుగుప్సకరంగా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో పదాలు బాగున్నాయి. కోబ్రా సింపుల్గా ఉంది, ఏమండి, చాలా పాష్గా ఉంది. అలాంటి వాటిని కూడా వంచగలుగుతున్నాడు, స్వాధీనం చేసుకోగలుగుతున్నాడు. కానీ ప్రపంచ హిస్టరీలో ఎవడైనా కాకిని సాధు చేసిన వాడు, వంచిన వాడు ఎవరైనా ఉన్నారా? నా మాట అర్థమైందా? పక్షుల్లో చిలకను పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బంధించిన వాళ్ళు ఉన్నారు. పాకు పురుగులు, జంతువులు, పెద్ద పెద్ద సింహాలని ఏమన్నా బోనులో బంధించి చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద అమ్మారి లాంటి ఏనుగులను కూడా స్వాధీనం చేస్తున్నారు. తనకంటే బలమైన శక్తి కలిగిన ప్రతి జీవరాశులను మనిషి వంచగలుగుతున్నాడు, సాధు చేయగలుగుతున్నాడు. కానీ కాకిని ఈ రోజుకి ఏ మనిషి కూడా, ఎందుకంటే ముందు అసలు కాకి మనిషి నమ్మదు. హల్లెలూయా. అర్థమైందా? మనల్ని నమ్మదు అది. అందుకే మన పూర్వీకులు లేక మన పితరులు, మన సహోదరులు, అన్యులు కూడా చూడండి, ఆ పితరులకు ఏదో ఆహారం పెట్టాలని తీసుకొచ్చి బయట పెడతారు. రా అమ్మ తినమ్మ అంటే, నువ్వు ఉన్నంత వరకు నేను రాను, నువ్వు ఉన్నంత వరకు నేను తిన్నా అంటది. ఆ పెట్టినోడు అట్లా పక్కకి వెళ్ళటం ఆలస్యం, వచ్చి తకామని ముక్కుతో పట్టుకొని వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనిషిని నమ్మని జీవరాశి ఏదైనా ఉందంటే అది కాకి. కానీ ఇప్పుడు అద్భుతం చూడండి ప్రియులారా, అలాంటి కాకుల సమూహముతో, కాకులములంటే ఒక గుంపు అన్నమాట. ఆ కాకుల గుంపుతో దేవుడైన యెహోవా మా గురువు గారిని పోషించాడంటే ఇది నిజంగా వండర్, ఇది నిజంగా అద్భుతం. ఆ రోజున మా గురువు గారికి అద్భుతం చేస్తున్నాడు, ఈ రోజున నాకెందుకు చేయడు? అందుకే అంటున్నాడు, అద్భుతాలు చేసే దేవా ఎక్కడున్నావు? ఇప్పుడు నాకు అద్భుతం కావాలి, రా నా పట్ల అద్భుతం జరిగించు అని నమ్మికతో ఎలీషా యోర్దాను అనే సమస్య దగ్గర నిలబడి పలుకుతున్నాడు ఈ మాట. సంగమా, దేవుని పిల్లలారా, నీ దేవుడు ఎలాంటి వాడు?
నీ దేవుడు మొదట ప్రార్థన ఆలకించేవాడు. రెండవదిగా నీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎంత గొప్ప అద్భుతాలో లెక్కగట్టలేమంట. అందుకే అనుభవించిన యోబు ఇలా మాట్లాడుతున్నాడు. మనందరూ ఎరిగిన మాటే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అంటున్నాడు. యోబు గ్రంథకర్త యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను. ఎన్ని అద్భుతాలంట? కౌంట్లెస్, ఎండ్లెస్. ప్రియులారా, నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేనన్ని, లెక్క జాలనన్ని, లెక్కింపజాలనన్ని అద్భుత క్రియలు ఆయన మాత్రమే చేయగలడట. 9వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. ఇదే యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, మళ్ళీ అంటున్నాడు, లెక్కలేనన్ని అద్భుతములను చేయగల దేవుడు ఆయన. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మాయా తమ్ముడా, సహోదరుడా, సహోదరి, ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు? సమస్యను బట్టి ఎందుకు నువ్వు లెక్కలేసుకుంటూ, అంచనాలు వేసుకుంటూ కృంగిపోతావు? ఏ రోజున నీ మధ్యలో కూడా ఈ తలంపు రావాలి, ఏలియా దేవుడే కదా నా దేవుడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే నా దేవుడు ఏలియా ప్రార్థన ఆలకిస్తే నా ప్రార్థన ఎందుకు ఆలకించాడు? విశ్వాసంతో చేస్తా, ఆసక్తితో చేస్తా అంటూ తీర్మానంలోనికి రా. ఏలియా దేవుడే కదా నా దేవుడు అంటే ఏలియా పట్ల అద్భుతాలు చేస్తున్నాడు, నన్ను పట్టించుకొని నా పట్ల ఎందుకు అద్భుతాలు చేయడు? ఈ తలంపు మన మొదలుడికి వస్తే ఇక మనం ఉసురమంటూ కూర్చోమండి. ఓడిపోయిన ఎమ్మెల్యేలాగా ముసుగేసుకొని మూల కూర్చోమండి. ఏమండో, కారిపోయిన చెమట పట్టిన జిడ్డు మొహంలా అందరికీ కనపడమండి. ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటాం. పౌలు అదే అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పౌలు ఆ పత్రికను రాసింది లగ్జరీ అనుభవిస్తూ కాదు, చెరలో ఉండి రాశాడు ఆ పత్రిక. వీళ్ళరా చెరపత్రికలు అని అంటాం కొన్ని పత్రికలు, పౌలు గారి చేత దేవుడు రాయించిన వాటిల్లో. ఇప్పుడు ఆయన చెరసాల్లో ఉండి చెరసాలకు బయట ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించు. ఎస్, దేవుని పిల్లల ఆనందం సమస్యల్లో కూడా ఆనందంగానే ఉంటారు. జటిలమైన పరిస్థితుల్లో కూడా ఉసురోమంటూ ఏడుపుగొట్టు మొహాలు వేసుకోరు, హ్యాపీగానే లైఫ్ను కొనసాగిస్తారు. కారణం, వారు తమ దేవుడు ఎవరో ఎరిగి ఉన్నారు గనక. ఈరోజు నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు కుమిలిపోతున్నావు, నువ్వు ఉసురోమంటూ అడుగులు వేస్తున్నావు అంటే నీ దేవుడు ఎవరో నువ్వు మర్చిపోయి ఉండాలి. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ప్రార్థన ఆలకించే దేవుడను, నేను అద్భుతాలు చేసే దేవుడను. అదే 2013-14 ఆ టయాల్లో జరిగిన సంఘటన. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను సమయోచితంగా. ప్రియులారా, నాగేలంకలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పటికి మన జోషి కారు కానీ, ఆ రాజంకుల కారు కానీ ఇవేమీ లేవు. నా షైన్ బైక్ మీద అప్పుడు వస్తే ఇస్రాయల్ వచ్చేవాడు. ఆ తర్వాత చంటి గారు, మా మామయ్య గారిని తీసుకెళ్తూ ఉండేవాడు, పాశ్రమ గారు వాళ్ళ నాన్న. లేదా తర్వాత సహోదరుడు వినయ్, వీళ్ళు కొంతమంది పరిచర్యకు నాకు తోడుగా రావడం మొదలుపెట్టి, అప్పుడు నేను చంటి అంకులు నేను ఇద్దరు నాగలంక మీటింగ్కి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఓ ప్రమాదం జరిగింది. ఏంటి ఆ ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు కానీ, కట్టెక్కి కొంత దూరం వచ్చామో బండి పంచర్ అయిపోయింది. అది ఎప్పటికీ మర్చిపోలేని కార్యం. ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతమైన కార్యం, బండి పంచర్ అయిపోయింది. ఆ మీటింగ్ ముగించుకొని మా ప్రయాణం ఇంచుమించు అప్పటికే 1:1 అయిపోయింది ఆ టైం. పిల్లరా, మామూలు రోడ్డులోనే జనాలు తిరగటం కష్టం మధ్యరాత్రి. అలాంటిది కరకట్ట మీద, అప్పటికి ఇంకా ఈ బస్ సౌకర్యాలు ఇంత రద్దీ లేదు. ఆ టయాల్లో ప్రియులారా బండి పంచర్ అయిపోయింది, స్ట్రీట్ లైట్లు అందుబాటులో లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడికన్నా వెళ్దామంటే అందరూ మధ్యరాత్రి మంచి డీప్ స్లీప్లో ఉంటారు. పోనీ బండి అక్కడ పెట్టేసి ఇంకో వాహనం మీద వెళ్దామంటే రేపొద్దున వచ్చేదాకా బండి ఉంటుందో ఉండదో నమ్మకాలు లేవు. ఆ టైంలో ప్రియులారా మాకు దేవుడే దిక్కు అనిపించాడు. ఇప్పుడు ఏది జరిగినా ఏది చేయాలన్నా ఆ దేవుడు తప్ప ఇంకో దిక్కు లేదనుకొని చంటంకులు నేను ఆ రోడ్డు మీద మోకరించి ఇద్దరం ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభువా, నీ పరిచర్య కోసం వచ్చాం, తిరిగి వెళుతున్నాం, పంచర్ అయిపోయింది, దీన్ని చేయించడానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడు అని నీకు పేరు ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ పేరే అద్భుతాలు చేసేవాడు, నీ పేరే ఆశ్చర్యకరుడవు. నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదయ్యా. మేము ఏది ఏమైనా బండి ఇక్కడ ఆపటానికి, మేము ఆగిపోవటానికి కుదరదు.
చక్కగా క్షేమంగా గృహాలకు చేరాలయ్యా అనుకున్నాం. ప్రియులారా, అలా ప్రార్థన చేసి ఆమెనని తర్వాత ఆ టైరుని జాగ్రత్తగా గమనిస్తే అద్భుతం జరిగిందండి. అద్భుతం ఏంటి తెలుసా? పంచర్ అయిపోయిన టైరు గాలితో నింపబడినట్లుగా మారింది. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. కథలు చెప్పట్లా, నేను దేవుని బలిపీఠం దగ్గర నిలబడి, హలో మిమ్మల్ని నమ్మించక్కరలా, ఆ దేవుని గురించి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయక్కరలా. ప్రియులారా, ఆ బండి పంచర్ అయిపోయింది ఎంత వాస్తవమో, అది గాలితో నింపబడింది కూడా అంతే వాస్తవం. అసలు ఇక మాకు కృతజ్ఞతలు ఇక ఏ రూపంలో చెల్లించాలో అర్థం కాల ఆ టయాల్లో. ప్రియులారా, నిండు మనసు అప్పట్లో పెరంలూరు కస్తూరమ్మ చర్చిలో కలుస్తున్నప్పుడు కూడా చెప్పాను ఈ సాక్ష్యం. మరి ఎంతమంది గుర్తుందో లేదో కానీ ప్రియులారా, ఆ టయాల్లో ప్రియులారా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఇక మేము ఆయన్ని నిండు మనసుతో స్తుతించకుండా ఉండలేకపోయాం. సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చేసాం. తెల్లారు చూసేసరికి పడుకొని లేసారు. తెల్లారు చూసేసరికి మళ్ళీ టైరు పంచర్ అయిపోయింది. హల్లెలూయా, పని అయిపోయిందిగా. దేవుడు మమ్మల్ని నడిపించాడు కదా. సో మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి మళ్ళీ పెనలూరు సెంటర్లోనే నేను మళ్ళీ దాన్ని బాగు చేయించుకున్నా. తన ప్రియుల పట్ల, తన బిడ్డల పట్ల ఏ సమయానికి ఏ అద్భుతం చేయాలో ఆ అద్భుతం ఆయన జరిగిస్తాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. కాకులతో ఎంతకాలం పోషించాలో పోషించాడు. అద్భుతం. మరొక అద్భుతం ఏంటో తెలుసా? వాగునీరు ఎండిపోయిందట. కాకులు రావటం ఆగిపోలా, వాగునీరు ఎండిపోయింది. వాగునీరు ఎండిపోయింది కనుక ఇప్పుడు కాకులు దేవుడే ఆగమన్నాడు. ఎందుకంటే ఇంకో అద్భుతం చేయాలి. ఏంటి అద్భుతం? ఇప్పుడు ఒక్కనే కాదు, ఓ కుటుంబాన్ని, దైవజనుడితో పాటు ఇంకో కుటుంబాన్ని కూడా దేవుడు పోషించాలి. అద్భుత రీతిగా పోషించాలి. అందుకే నువ్వు లేచి సారేపతికి వెళ్ళు అని అన్నా. నాకు అదే గుర్తొచ్చిందండి. ఆ రోజున సమస్య నేను ఇంటికి వచ్చేలా అద్భుతంగా దేవుడు పరిష్కరించాడు. ఇంటికి వచ్చాక, అరే నాన్న ఇది అద్భుతమే కానీ నీకు పర్మనెంట్గా కావాలంటే మళ్ళీ నువ్వు పంచరించుకురా బాబు అన్నట్టుగా ముందు నాకు అద్భుతం జరిగింది ఆ రాత్రి. నేను ఎక్కడా ఇబ్బంది పడకుండా, ఎక్కడా నష్టపోకుండా. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు లే సారేపతి వెళ్ళన్నా. అక్కడ అద్భుత రీతిగా పోషించా. నేను గతంలో కూడా చెప్పాను ప్రియులారా, ఎంత అద్భుతం. ఆయన అడిగాడు మంచినీళ్ళు ఇవ్వమ్మా అని. ఆమె అట్లాగేనని వెనుదిరిగింది. అదే చేత ఒక అప్పందే అమ్మ, ఒక దోశ. మరి పొద్దునే వెళ్ళాడు టిఫిన్ కోసం. ప్రియులారా, ఒక దోశ వేసుకురా అమ్మ, అప్పం వేసుకురా అమ్మ అన్నాడు. అప్పుడు ఆమె తన స్థితి ఉన్నట్లుగా చెప్పింది, అయ్యా తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, ఇది తప్ప మా ఇంట్లో ఏమీ లేదయ్యా. దీంతో మొదటి అప్పం నా కొడుకేద్దాం అనుకుంటున్నా, మిగిలితే ఏదన్నా అది నేను వేసుకొని తిందాం అనుకుంటున్నానయ్యా. అప్పుడు ఏలిగా అంటున్నాడు, జయముగలని యెహోవా దేవుని పేరట ఆయన చెప్పమన్న మాట చెబుతున్నాను, ముందు ఆ మొదటి అప్పం చిన్నదో పెద్దదో నాకు తీసుకురమ్మా అన్నాడు. అద్భుతం చేశాడు దేవుడు. ఎంత అద్భుతం అంటే ప్రియులారా, అప్పము గురించి మాట్లాడిన దేవుడు అక్కడికి ఇంకో మాట కూడా మాట్లాడాడు. అదొకసారి చదువుకుందామా? రోమలు నిక్కబడుచుకుంటాయి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 15వ వచనంలో ఇలా ఉన్నది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇది మనిషి మాట కాదమ్మా అన్నాడట. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, హైలైట్ వర్డ్, భోజనము చేయుచూ వచ్చాను. అక్కడ ముందేమో భోజనం పెట్టమ్మా అలా, ముందేమడిగాడు? ముందేమడిగాడు? 13 వచ్చిన ఆఖరిలో ఉన్నది, అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట తీసుకుని రా అని అన్నాడు. పై వచనాలన్నీ దోశ గురించి, అప్పం గురించి, రొట్టె గురించి ఉన్నాయి. కానీ 15వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అనేక దినములు భోజనం అంటే దోశని భోజనం అంటావా? భోజనం అంటే ఏముండాలి? ఓ చట్నీ ఉండాలి, ఓ కర్రీ ఉండాలి, ఓ ఫ్రై ఉండాలి, ప్రియులారా ఓ సాంబార్ రసం ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి, వైట్ రైస్ ఉండాలి, పెరుగు ఉండాలి. ఇంత సమృద్ధి అయిన ఆహారాన్ని మనం ఏమంటాం? భోజనానికి వెళ్ళొచ్చారా? భోజనం అయిపోయిందా? దోశ అయిపోయిందా? అప్పం అయిపోయిందా? అనో. భోజనం అంటే ఇంత ఐటమ్స్ సముదాయం ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుని యొక్క అద్భుతం చూడండి. ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సమస్యనే యోర్దాను దగ్గర నిలబడి ఎలీషా తన గురువు గారి పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో నెమ్మరు వేసుకుంటున్నాడు. బలం వచ్చేస్తుందంటే
అర్థమవుతుందా? తమ దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి కార్యాలు చేసేవాడు, ఆయన గుణగణాలేంటో స్మరిస్తే మనకి బలహీనత ఉండదండి, మనకి సమస్యగా ఉండదండి, ఎంతో రోషం వస్తుంది. ఎస్, నా గురువు గారి ప్రార్థన ఆలకించినాడు, నా ప్రార్థన ఎందుకు ఆలకించాడు? నా గురువు గారిని అద్భుతాలతో నింపినోడు నా పట్ల ఎందుకు అద్భుతం చేయలేడు? ఏలియా దేవుడని యెహోవా ఎక్కడున్నావు? ఇప్పుడు నేను సమస్య దగ్గర ఉన్నా, నా సమస్యకు పరిష్కారం ఇవ్వవా అన్నట్లుగా ఎలీషా మాట్లాడుతున్నా. సో ఈ రోజున అదే దేవుడు ఈ వాక్కు ద్వారా నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఆయన నీ పట్ల ఏది చేయాలన్నా వెనకాడని దేవుడు, నీ కోసం ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లుగా చేయగలిగిన సమర్థుడు. ఆ దేవుని గుణమేంటో, ఆయన శక్తి ఏంటో గ్రహించి ప్రియులారా, ఈ రోజున ఎలీషా వలె మనము కూడా పరిస్థితుల వైపు చూడగా, సమస్యల వైపు చూడగా దేవుని వైపు చూద్దాం, దేవుని కార్యాలు మనం అనుభవిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా ఏలియా దేవుని యొక్క గుణమేంటో ఎలీషా గ్రహించి, ఏలియా దేవుడిని యెహోవా నువ్వెక్కడున్నావు, నాకు రా, నాకు సహాయం చేయనట్లుగా ఆ మాట పలుకుతున్నాడు. ఎలీషా నువ్వు ఏలియా దేవుడా అని పలకటంలో ఉన్న మూడవ ఆంతర్యం ఏంటయ్యానంటే, ఈ దేవుడు ఒంటరిగా ఉన్న మాకు తోడుగా ఉండే దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏకాకిగా ఉన్న మాకు నేనున్నాను అంటూ మాకు తోడుగా నీడగా ఉండే దేవుడు ఈ ఏలియా దేవుడు. అంటే ఏలియా దేవుడు అనగా ప్రార్థన ఆలకించే దేవుడు. అందరి చేద్దాం, ఎవరండి? ప్రార్థన ఆలకించేది. ఏలియా దేవుడు అనగా రెండవదిగా అద్భుతాలు చేసే దేవుడు. అందరం చెప్దాం, ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. ఏలియా దేవుడు అనగా తోడుగా ఉండే దేవుడు. అందరం చెప్దాం, ఎవరు? తోడుగా ఉండే దేవుడు. నిజంగా ఏలియాకు దేవుడు తోడై ఉన్నాడా? ఎలీషా స్మరిస్తున్నాడు. ఎస్, ఫ్లాష్ బ్యాక్ అనమాట, బ్యాక్కి వెళ్ళిపోతున్నాడు. తన గురువు గారి కాలంలో దేవుడు తన గురువుకి ఎలా తోడుగా ఉన్నాడో నెమరు వేసుకుంటున్నా. ఇప్పుడు ఎలీషా ఏలియాకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో స్మరించగా ఓ సన్నివేశం గుర్తొచ్చింది. అదేంటో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలోకి రండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయము అగును. ఏలియా మరలా జనులందరితో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. ఈ సన్నివేశం అంతా మనకు తెలుసు. కింద వచనాలకు వచ్చేసరికి అర్థమైపోయింది. ప్రియులారా, అక్కడ సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ రెండు మనసులతో ఉన్నారు, రెండు తలంపులతో ఉన్నారు. కాసేపు హల్లెలూయా స్తుతి స్తోత్రం అంటూ పాడుతున్నారు, కాసేపు ప్రియులారా బయలుదేవుడు, అమోరీల దేవుడు, అమాలేకుల దేవుడు అంటూ బయలుదేవుడు అంటూ ఆరాధిస్తున్నారు. ఆ టైంలో ఏలియా మాట్లాడుతున్నాడు, అయ్యో ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ బ్రతుకులను ఆత్మీయంగా నాశనం చేసుకుంటారు, రండి ఈరోజు తేల్చేసుకుందాం. యెహోవా దేవుడా, బయలు దేవుడా? ఓ మంచి ప్లాన్ ఇచ్చాడు, మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తా. ఆ ప్లాన్ అంతటిలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బయలు దేవత పక్షాన ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆ దేవత పక్షాన ప్రవక్తలే, అంటే పూజారులు అనుకున్నాం మన మాటలో. బయలు దేవతకు పూజారుల సంఖ్య 450 మంది ఉన్నారట. అర్థమైందా? ఆ పూజారులకు సపోర్టుగా 1000 మంది ఉన్నారట. వింటున్నారా? దేవతకు పూజారులు 450 మంది అయితే, ఆ 450 మంది ప్రవక్తలకు పూజారులకు సపోర్టుగా 1000 మంది జనులైతే, మరి యెహోవా దేవుని పక్షాన ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆ టాస్క్లో, అక్కడ జరుగుతున్న ప్రక్రియలో 450 మంది బయలు ప్రవక్తలు, అనేక 1000 మంది జనులు ఒక పక్కన ఉంటే, ఇంకో ప్రక్కన ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ సిచ్యువేషన్. యోర్దాను దగ్గర ఉండి ఎంతమంది ఏలియాను వదిలిపెట్టినా ఆ స్థలములో ఏలియా దేవుడు ఏలియాను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తోడుగా కర్మేలు పర్వతం మీద దిగి వచ్చాడు. నా దాసుడా, నా దైవజనుడా, నా కుమారుడా, నీకు నేను ఒంటరితనంలో తోడుగా ఉన్నాను అని తన అగ్నిని కురిపించి తన తోడు, తన సహాయం ఎలా ఉంటుందో నిరూపించాడు. ఇప్పుడు ఎలీషా ఇదంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
సో అది గుర్తు చేసుకొని, ఏలియా దేవుడా, ఇప్పుడు యోర్దాను దగ్గర నేను ఒంటరిగా ఉన్నా, యోర్దాను దగ్గర నేను ఏకాకిగా ఉన్నా, నువ్వు ఏలియా దేవుడు కదా, మా గురువు గారికి ప్రార్థన ఆలకించావు, మా గురువు గారికి అద్భుతాలు చేశావు, మా గురువు గారికి ఒంటరితనంలో తోడుగా ఉన్నావు, ఇప్పుడు నా ప్రార్థన ఆలకించు, నాకు అద్భుతం చేయి, నాకు తోడుగా నువ్వు ఉండు. ఏలియా దేవుడిని యెహోవా అని పలకటంలో మూడవ అర్థం, నువ్వు తోడుగా ఉండే దేవుడవు, నాకు తోడు నీడగా ఉండయ్యా, నాకు సహాయానికి దిగిరా ప్రభువా, నాకు సపోర్టుగా నీ హెల్ప్ నాకు కావాలి ప్రభు అంటూ ఎలీషా ఆ యోర్దాన్ అనే సమస్య దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. సో సంగమా, దేవుని పిల్లలారా, ఇప్పటికీ నీ జీవితంలో కూడా కొన్ని సిచ్యువేషన్లో నీ ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది, నువ్వు ఒక్కడవే తిరగాల్సి వస్తుంది, నువ్వు ఒక్కదానివే ఫైట్ చేయాల్సి వస్తుంది. నీ శక్తి చాలటల్లా, న్యాయము నీ పక్షానున్నా, పిల్లల యథార్థత నీ పక్షానున్నా, ఎవ్వరు నీకు సపోర్టుగా నిలబడటల్లా. కృంగిపోకు. ఏ రోజున నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడే ఉంటా. నా పేరేంటో తెలుసా? ఏలియా దేవుణ్ణి. నేను ఏలియా దేవుడిని ఎందుకైనా తెలుసా? ఏలియాకు తోడుగా ఉన్నాను గనక నన్ను ఏలియా దేవుడు అంటారు. ఆ దేవుడనైనా నేను నీకు తోడుగా ఉంటా. ఇక మన దేవుడే మనకు తోడుగా ఉంటే ప్రియులారా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము గర్జించిన, భయము లేదు, జయము మనకే, భయము లేదు, జయము మనకే, గీతము పాడేదము, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. బా, ఎంత గొప్ప ఆలోచన చూడండి. దేవుడే నాకు తోడై ఉంటే ఇంక నేను ఎందుకు కృంగిపోవాలి? ప్రియులారా, అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, హైరాణ పడద్దు, దేవుని గురించి కలవరపడద్దు. నేను ఒంటరినైపోయా, నా బంధువర్గం అంతా ఒకటయ్యారు, నన్ను ఒక్కదాన్ని ఒక పక్కకి నెట్టేశారు, ఈ సమాజం అంతా ఒకటయ్యింది, నన్ను ఒక్కడిని ఒక ప్రక్కన నెట్టేశారు, ఈ కంపెనీలో మా ఎండి మొదలుకొని, మా సూపర్వైజర్ మొదలుకొని, మా వర్కర్స్ అందరూ ఒకటయ్యారు, నన్ను ఒక్కడిని ఒక పక్కగా నెట్టేశారు. కృంగిపోవద్దు, నీకు తోడుగా ఏలియా దేవుడు ఉండునుగాక. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ఆయన ఉంటాడంతే. శిష్యులతో అన్నాడు కదా, సదాకాలము నేను మీకు తోడే ఉంటా. ఆయన మనకు తోడుగా ఉంటే ప్రియులరా, ఇక మన పక్షాన ఎవరున్నా లేకపోయినా అన్నీ ఆయనే మనకు సమకూరుస్తూ ఉంటాడు, అన్నీ మనకు ఆయనే సమకూరుస్తూ ఉంటాడు. నేను అంటాను, మన పక్కన గన్మ్యాన్ ఉండటం కన్నా ఎవరు సెక్యూరిటీగా పెడుతున్నారు బౌన్సర్లు, గన్మ్యాన్లు. ఈ ఒకప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వివిఐపీలకి ఉండేవాళ్ళు, ఇప్పుడు పాస్టర్లు అమ్మలు తిరుగుతున్నారు, ఎవరో బౌన్సర్లు. మీరు చూస్తున్నారు కదా, నేను విమర్శించట్లేదు, హల్లెలూయా. వాళ్ళకి దేవుడు ఆ కృప ఇచ్చారు. వాళ్ళు ఎట్టొస్తుంటే ముగ్గురు వెనక, ముగ్గురు ఎదర, ఏమండి బౌన్సర్లు అంట, బౌన్సర్లు అంట. అందుకే టోళ్ళు చూసి ఎడ్వర్డ్ విలియం గారు అప్పట్లోనే అన్నా, ఏమని తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి పేరుగాంచిన ఒక పాస్టర్ గారు, పేర్లు చెప్పాలండి, విమర్శించేసినట్టు ఉంటుంది పబ్లిక్లో, హల్లెలూయా. పేరుగాంచిన ఒక పాస్టర్ గారు అన్నాడట, అన్నా ఇంత లెవెల్లో వాడబడుతున్నారు, మీకు సెక్యూరిటీ కావాలన్నా బౌన్సర్లు పెట్టుకోవచ్చుగా, గన్మ్యాన్లు పెట్టుకోవచ్చుగా అన్నారట. పోనీ రికమెండ్ చేయనా, డిస్కౌంట్ ఇప్పినా అన్నాడట. పై నుండి కింద దా చూసి ఆయన మాటలే ఎటకారంగా ఉంటాయి, హల్లెలూయా, కొట్టినట్టుగా ఉంటాయి. దైవజనుడు దేవునికి ఆయనకి ఆ కృప ఇచ్చాడు. ప్రియులారా, ఆయన ఇలా అన్నాడట, పై నుండి కింద దా చూసి, రే నానా, నువ్వు అసలు క్రైస్తవుడివేనా, నువ్వు అసలు సేవకుడివేనా, అసలు నీ బైబిల్ ఉందా, నీ బైబిల్లో 23వ కీర్తన ఉందా? నా బైబిల్లో నాకు 23వ కీర్తన ఉంది. బహుశా నీ బైబిల్లో నీకు 23వ కీర్తన లేదనుకుంటా, అందుకే నువ్వు బౌన్సర్లు పెట్టుకున్నావు, గనుమేళ్ళను పెట్టుకున్నావు. నా బైబిల్లో నాకేముందంటే నాకు 23వ కీర్తన ఉంది, నా బౌన్సర్ 23వ కీర్తన, నా గన్మ్యాన్, నా సెక్యూరిటీ 23వ కీర్తన అన్నాడట. ఎందుకు 23వ కీర్తన ఏంటి? యెహోవా నా కాపరి, ఆయన నాకు తోడుగా ఉంటాడంతే, కృపాక్షమాల బ్రతుకు దినాలన్నీ ఇస్తాడంతే. ఈ బౌన్సర్లు ఇవ్వలేరు, ఈ గన్మ్యాన్లు ఇవ్వలేరు, ఈ సెక్యూరిటీ ఇవ్వలేరు.
జీతం ఇచ్చినప్పుడు మన చుట్టూ తోడుగా ఉంటారు. ఒక్క నెల జీతం ఎగ్గొట్టండి, అయ్యగారు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు, ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్లో పెడతారు. అవునా కదా? కానీ ఈ దేవుడు సదాకాలము మనకు తోడే ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సో ఏలియా దేవుడిని యెహోవా అనటములో మొదటి అర్థం, ఈ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. రెండవ అర్థం, ఈ దేవుడు అద్భుతాలు చేస్తాడు. మూడవ అర్థం, ఈ దేవుడు తోడుగా ఉంటాడు. చివరిగా నాలుగవ అర్థం, ఈ దేవుడు మరణాన్ని జీవంగా మారుస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇప్పుడు యోర్దాను అనే మాటకు అసలైన అర్థం మరణం. అది గర్జిస్తుంది, అది అడావిడి చేస్తుంది. ఎలీషా, ఇప్పుడు నువ్వు ఒంటరిగా దొరికావు, నీ గురువు కూడా లేడు, నీకు సపోర్ట్ ఎవరు లేరు, నన్ను దాటు చూద్దాం, ముంచేస్తా, జాగ్రత్త, అడుగేస్తే శ్వాస ఆడదు, శవం దొరకదు అన్నట్లుగా మరణం గర్జిస్తూ ఉన్నది. ఆ టైంలో ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏలియా దేవుడిని యెహోవాను స్మరిస్తున్నా. అయ్యా, నువ్వు ఏలియా దేవుడని యెహోవాని ఎందుకు అంటున్నావంటే, ఈ దేవుడు మా గురువు గారైన ఏలియా కాలంలో ప్రార్థన ఆలకించడమే కాదు, అద్భుతాలు చేయటమే కాదు, తోడుగా ఉండటమే కాదు, మరణాన్ని జీవంగా కూడా మార్చాడు. అసలు బైబిల్లో మొట్టమొదట మరణించిన వ్యక్తిని తిరిగి లేపేలా దేవుడు అద్భుతం ఎవరిని వాడుకొని చేశాడంటే ఏలియాను వాడుకొని చేశాడు. బైబిల్ ప్రారంభం అంతటిలో, ప్రియులారా, బైబిల్ చరిత్ర అంతటిలో చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపిన మొట్టమొదటి సంఘటన ఏలియా కాలంలోనే చూస్తాం. రాజుల మొదటి గ్రంథంలోనే. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 17వ అధ్యాయం 22వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, వింటున్నారా, ఆ చిన్నవానికి ప్రాణమును మరలా రాణిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చనిపోయిన వ్యక్తి మొదటిగా బ్రతికిన సంఘటన బైబిల్లో తొలిగా ఇదే. ఆ తర్వాత ఎలీషా కాలంలో కూడా చనిపోయిన వాళ్ళు బ్రతికారు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో యేసే కూడా ఎందరనో మరణించిన వారిని కొంతకాలం మళ్ళీ ఆయుష్కాలాన్నిచ్చి బ్రతికింపచేశాడు. ఇప్పుడు తొలి సంఘటన, ఇక్కడ చిన్నవాడు చనిపోయాడట. ఈ చిన్నవాడు ఎవడో కాదు, ఇందాడికి జ్ఞాపకం చేసుకున్నాం. సారేపతి బీద విధవరాలు యొక్క కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోతే ఏలియా మరణాన్ని జీవముగా మార్చే దేవునికి ప్రార్థన చేశాడు. ఆ దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి చిన్నవాణిని ఏం చేశాడట? మరలా బ్రతికించాడు. అంటే మరణాన్ని జీవంగా మార్చాడు. ఇప్పుడు యోర్దాను నది దగ్గర కూర్చొని నుంచోనో మొత్తానికి ఈ సంఘటన ప్రియులారా నెమరు వేసుకుంటున్నాడు. మా ఏలియా దేవుడు ఎలాంటి వాడంటే మరణించిన వాళ్ళు కూడా సజీవులుగా లేపినాడు, జీవంగా మార్చే దేవుడు. ఇప్పుడు మరణం గర్జిస్తుంది, నా ఎదుట ఒక సవాలుగా ఉంది. ఆ ఏలియా దేవా, ఇప్పుడు నా మరణాన్ని జీవంగా మార్చయ్యా, నా మరణాన్ని ఆయుష్కాలంగా మార్చే పొడిగింప చేయయా. ఎస్, ఈ దేవుడు మరణాన్ని జీవంగా మార్చే దేవుడు. కారణం, మరణపు ముళ్ళును ఆయనే విరిచాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో అంటాడు కదా, యోహానుతో అంటున్నాడు, భయపడకుమో, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడను. మరణమెక్కయు పాతాళలోకము ఎక్కయు తాళపు చెవులు ఎక్కడున్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి. వింటున్నారా? నా స్వాధీనంలో ఉన్నాయి. ఏ తాళాలు? పాతాళలోకపు తాళాలు, మరణపు తాళాలు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మరణము యొక్క తాళాలు యేసయ్య స్వాధీనంలో. అంటే మనము జీవించాలా, మరణించాలా, మన కాలగతులన్నీ ఆయన తన చెప్పు చేతిలో ఉంచుకున్నాడు. ఎప్పటికీ ఒకవేళ డాక్టర్లు నీకు స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు, ఇక ఎండ్ స్టేజ్లోకి వచ్చేసాడు, ఈ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చింది, ఈ జీవి రోగం ఈ ఎండ్ స్టేజ్లోకి వచ్చేసింది, లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది. ఇలా వీళ్ళు తమ చదువుకున్న జ్ఞానాన్ని బట్టి రిపోర్ట్లు మనకి ఇవ్వచ్చు. కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అసలు ఫైనల్ రిపోర్ట్ ఎవరి చేతిలో ఉంది? మన దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నా దాసుడా, నా దాసురాలా, ఇదిగో అసలు రిపోర్ట్ నా దగ్గర ఉంది. నీకు జీవాన్ని ఇచ్చేవాడిని నేను. వింటున్నావా? నీకు ఆయుష్కాలాన్ని పొడిగించేవాడిని నేను. నువ్వెందుకు కుమిలిపోతావు? నువ్వెందుకు మరణ తలంపులతో హరిబరి అయిపోతావు? ఏలియా దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో అది నీవు మరచిపోక ఇలా నెమరు వేసుకుంటే గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఈ 4 తలంపులతో ప్రియులారా తను ప్రోత్సహించుకున్నాడు. తన గురువు గారు ఇచ్చిన వదిలి వెళ్ళిన దుప్పట పట్టుకున్నాడు. ఆ దుప్పటతో సమస్యను ఒక దెబ్బ కొట్టాడంతే. వింటున్నారా?
ఆ దుప్పటితో ఈ యోర్దాను ఒక దెబ్బ కొట్టాడంట. అదేమైపోయింది, ఇటు అటు విడిపోయినందున దారి చేసిందట. హలో, వింటున్నారా? నది ఏం చేసింది? దారి చేసింది. భూమి పుట్టక ముందు నుండి ఉన్న నది, అర్థమవుతుందా? ఎలీషా పుట్టక ముందు ఉన్న నది, అది ఇప్పుడు ఏమిచ్చింది? అసలు ఇది సాధ్యమేనా? వింటున్నారా? అసలు ఒక చిన్న ఆలోచన మనం ఏనాడన్నా మదిలోకి తెచ్చుకున్నామా? నది దారి ఇవ్వటం ఏంటి పిల్లరా? ఆ నది దారి ఇవ్వాలంటే, ఏ రోజున నదిలో ఓ ఫ్లైఓవర్ వేయాలంటే, ఓ బ్రిడ్జి కట్టాలంటే, ఓ బాట్ వేయాలంటే పిల్లరా అధికారులకి తల ప్రాణం తొక్కొస్తుంది. అలాంటిది అది దారి చేసిందంటే ఇది మామూలు కార్యం కాదు. అలాంటి కార్యాలు ఏ రోజు నుండి పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబాల్లో జీవితాల్లో జరిగించునుగాక. పిల్లరా అవతలికి సునాయాసం గెలిపోయాడు, అడ్డులు తొలగిపోయాయి, సమస్య మొబ్బు తొలగిపోయినట్టుగా తొలగిపోయింది. ఇక అంతే, జయ ధ్వనులతో ఆనంద ధ్వనులతో కేరింతలు కొడుతూ స్తుతియాగాలు చెల్లిస్తూ వెళ్ళిపోయాడు. ఇంకో మాట ఏంటో చెప్పనా? అక్కడే వ్రాయబడిన మాట, రాజుల 2వ గ్రంథం మన మూలవాక్యం పిల్లరా 2వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమనంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు ఇప్పుడు ఏం జరిగింది ఈ సమస్య ముందు ప్రియులరా? ఇతడు ఓడిపోతాడా, నిలబడతాడా? ప్రియులరా, ఇతని పరిస్థితి ఏమవును? ఇతడు బయటపడతాడంటావా, లేకపోతే ఇతడు ఇక్కడ ఈ పరిస్థితిలో చచ్చిపోతాడంటావా అనుకుంటూ ప్రియులరా 15వ వచనంలో ఇలా ఉంది, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచున్నా. వినండి, ఈ రోజున నీ పైన కూడా చాలామంది కన్ను ఉంది. ఈ కోర్టు కేసులు గెలుతుందా, ఓడిపోద్దా? ఈ ఎగ్జామ్లో గెలుస్తాడా, ఫెయిల్ అయిపోతాడా? ఈ వ్యాపారంలో దివాళా తీస్తాడా, మంచి స్థితిలోకి వస్తారా? వీళ్ళ కుటుంబం కట్టబడిద్దా, విచ్ఛిన్నం అయిపోద్దా? ఈ అమ్మాయికి పెళ్ళి అయిద్దా, పెళ్ళి అవ్వదా? వీళ్ళు కోలుకోగలుగుతారా ఇక పరదేశంలో? ప్రియులారా సమాధికేనా? మన మీద లోకస్తుల కన్నులు, బంధువుల కన్నులు, అందరి కన్నులు ఉన్నాయి. కానీ మన దేవుడు చూచుచున్న వారందరి ఎదుట మనలను తలగా నిలబెట్టునుగాక. స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి నిజముగా ఎగతాళి చేద్దాం అనుకున్న వాళ్ళంతా ఎలీషా ఎదుటికి వచ్చి ఏం చేశారు? 15వ వచనంలో సాష్టాంగ నమస్కారం చేశారు. నిశ్చయముగా దేవుని ఆత్మతో నింపబడిన ఒక దైవజనుడికి ఒక మాట పలుకుతున్నాను, నిన్ను ఎగతాళి చేసిన వారందరూ రేపు నీ ఎదుట మౌనులైపోవుదురుగాక, నీ ముందు తలదించుకుందురుగాక. అలాంటి గొప్ప సాహస కార్యం పరిశుద్ధాత్మదేవుడు మన పట్ల జరిగించునుగాక. సో ఇది మనం పొందుకునేలా ఎలీషా వలె మన దేవుడెవరో, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో నమరు వేసుకుంటూ, ప్రార్థిస్తూ, విశ్వాసముతో నిలబడుతూ ఈ కార్యాలు అనుభవిద్దాం. ప్రభు అట్టి గొప్ప కృప ఈ వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఎలీషా పట్ల సమస్యలకు పరిష్కారం ఇచ్చి ముందుకు నడిపించినట్లుగా మన పట్ల సమస్యలకు పరిష్కారం ఇచ్చి ఆయనకు సాక్షులుగా ముందుకు నడిపించి నిలబెట్టునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ఈ ఆరాధనలో మమ్మల్ని ప్రేమించి మేము పలుమార్లు చదువుకున్న, ఎన్నోసార్లు ధ్యానం చేసిన మాటలు అయినా మరొకసారి యోర్దాను లాంటి సమస్యలు ఎదురుగా నిలబడి సవాళ్ళయ్యా, కొన్నిసార్లు ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందయ్యా, నేను ఒక్కడనే మిగిలా, నేను ఒంటరిదాన్ని అయిపోయా, నేను ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నానంటూ నలిగిపోతున్నామయ్యా. చాలామంది ఏం జరిగిద్దని ఎగతాళిగా చూస్తానికే ఉన్నారు, కానీ మాకెవరు సపోర్ట్ ఇచ్చేవారు లేరయ్యా. ఆనాడు ఎలీషా కూడా అలాగే ఉన్నాడు ప్రభా. అయినా ఎలీషా కృంగిపోక, నీవు ఎవరో, నీ క్రియలు ఎలాంటివో, నువ్వు ఎంత శక్తి కలిగిన వాడివో స్మరించాడు ప్రభా. ఏలియా దేవుడే నీ యెహోవా అంటూ మొరపెట్టాడయ్యా. నిజంగా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, నిజంగా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, నిజంగా నువ్వు తోడుగా ఉండే దేవుడు, నిజంగా మా మరణాలను జీవంగా, ఆయుష్కాలను పొడిగించే దేవుడు ప్రభువా. ఆ స్మరించి ధైర్యముతో, విశ్వాసంతో నిలబడిన ఎలీషా పట్ల
సాహస కార్యాలు జరిగించినట్లుగా ఎందరైతే ఈ వాక్యానికి లోబడి తమ లోపాలు సరిచేసుకుంటూ ఎలీషా వలె ప్రార్థిస్తున్నారో, ఎలీషా వలె విశ్వాసంతో నిలబడుతున్నారో, నిశ్చయముగా వారి ఎదుట యోర్దానులు తొలగిపోవునుగాక, వారి ఎదుట మూయబడిన దారులు తెరవబడునుగాక, వారి ఎదుట పర్వతాలంటి శోధనలు చదునుగా మార్చబడునుగాక. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా సాహస కార్యాలు నీ బిడ్డల పట్ల చేయుదువుగాక. సంఘములో, సమాజములో, బంధువుల మధ్యలో తలగా సాక్షులుగా నిలబెట్టుదువుగాక. ఈ మాటలు మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నిరగట్టి ఫలింపచేయండి. జరగబో మిగతా ఆరాధన క్రమాన్ని కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.